ప్రభునామంలో మీ అందరికీ నా వందనములు. అనేక చోట్ల వాడబడుతున్న దైవ సేవకులు ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా ఈ పరిచర్య కొనసాగుతున్నప్పటికీ ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మందికి సువార్తను అందించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కనుక ఈ సమయంలో దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా విని దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ కూడా వందనాలు. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వీక్షిస్తున్నందుకు, పరలోకపు దీవెనలు పొందుతున్నందుకు, రక్షణ పొందుతున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. యేసు ఎవరో అనే విషయాలు మనం నేర్చుకోవాలని మేము ఇచ్చేటటువంటి యేసు ఎవరో అనే టైటిల్ మీద ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించడం జరుగుతుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు యేసు చేసే కార్యాలు, యేసును నమ్మినవారు, నమ్మబోతున్నవారు ఎలా ఉండాలనే విషయాలు చెప్తున్నాము. అదేవిధంగా అక్కడక్కడ యేసు ఎవరో అనే విషయాలు కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాం. అయితే హూ ఈజ్ జీసస్ అనగా యేసు ఎవరు? ఈనాటికి ప్రజల్లో అర్థం కాని విషయం. యేసు లేకపోతే దేవుడు, దేవుడే ప్రభువు, ప్రభువే దేవుడు. అయితే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఆత్మ అనే విషయాన్ని మనం ధ్యానించుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారం దేవుడు ఆత్మ అని వ్రాయబడింది. ఈ లోకములో సృష్టిలో ఉన్నవన్నీ మానవుని కంటికి కనిపిస్తాయి, దాన్ని సృష్టము అని అంటారు. అయితే దేవుడు ఆత్మ అనగా మానవుని కంటికి కనిపించని వ్యక్తి, కానీ గొప్ప శక్తి. మానవుని కంటికి కనిపించకపోయినా ఆయన క్రియల ద్వారా ఆయన ఉన్నాడు అని ఈరోజు వరకు కూడా రుజువు చేసే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుని ఆత్మ అనేదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. గాలి ఎటు నుండి ఎటు వెళుతుందో, ఎటు నుండి ఎటు వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే ఈ భూమి మీద దేవుడు తన ధనాగారములో నుండి గాలిని రావించి మనకిస్తున్నాడు. మన నాసికా రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటూ ఉన్నాం. ఆ గాలి ద్వారానే శ్వాస నిశ్వాసలు కలిగి ఉంటున్నాం. ఆ గాలిని పీల్చుకుంటున్నాం, ఆ గాలిని వదులుతూ ఉన్నాం. ఆ గాలిని పీల్చుకుంటున్నాం. దానికి రంగు లేదు, దానికి రూపము లేదు, దానికి భాష లేదు, దానికి పోలిక కూడా లేదు. దానిని దేవుడు లేకపోతే మనము ఒక పేరు పెట్టాం, గాలి అని. ప్రియులారా, దానిని చూడకపోయినా ఖచ్చితంగా లేదు అని ఎవరూ చెప్పలేరు. ఖచ్చితంగా గాలి ఉంది అని మనం చెప్పగలం. గాలిని పీల్చుకునుట ద్వారా, గాలిని విడుచుట ద్వారా ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా దేవుడు ఆత్మ అని మనం చెప్పగలం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని వాక్యాన్ని మనం చూస్తాం. దేవుని ఆత్మ ఏమి చేస్తుంది అనే విషయాలు మనం చూడాలి. ఎలా గుర్తిస్తాం
అని మనం చూడాలి. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనము ప్రకారం మనం చదివితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అదేవిధంగా 27వ వచనములో, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వానిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని ఆత్మ ఏం చేస్తుంది అని మనం చూస్తే, దేవుని ఆత్మ ఏం చేస్తారు అని చూస్తే, దేవుని ఆత్మ ఈ విధంగా రాయబడింది, నా ఆత్మను మీ అందు ఉంచి, మన హృదయంలో ఉంచి ఏం చేస్తాడట అని మనం చూస్తే, ఆయన విధులను ఆయన ఆజ్ఞలను గైకొని వారిగా చేస్తాడట. ఆయన దేవుడు ఆత్మ అని మనం గుర్తిస్తాం. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, రాతి గుండె తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చి మనల్ని మెత్తటి హృదయము అనగా కఠిన హృదయాన్ని తీసివేసి, రాతి గుండె తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చి మెత్తని గుండె ఇచ్చి మనల్ని ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా చేస్తుందంట ఆయన ఆత్మ. ఎవరిలో దేవుని ఆత్మ ఉంటుందో, పరిశుద్ధుని ఆత్మ ఉంటుందో, సృష్టికర్త ఆత్మ ఉంటుందో, వారు ఈ వాక్యం ప్రకారం వారి స్వభావం మారిపోతుంది, వారి యొక్క జీవితము మారిపోతుంది, వారి యొక్క హృదయము నూతన హృదయముగా మారిపోతుంది. వారు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు. అంటే మానవునిలో దేవుని ఆత్మ ఉంచి ఆయన కట్టలను అనుసరించే వారిగా చేస్తున్నప్పుడు, ఆయన యందు మాంస హృదయం కలిగినప్పుడు మనలో ఆయన ఆత్మ ఉంది అని మనం లేకపోతే ప్రజలు తెలుసుకునే విధంగా జరుగుతుంది. కనుక దేవుని ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారు అని అంటే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటారు. ఈ లోకములో పాపాత్ములకి కట్టడలు లేవు, నోటికి కట్టడలు లేవు, పెదవులకి కట్టడలు లేవు, నాలుకకు కట్టడలు లేవు, వారి ప్రవర్తన కట్టడి చేసేవాళ్ళు లేరు, వారి మనసును కట్టడి చేసేవాళ్ళు లేరు, వాళ్ళని అదుపు చేసేవాళ్ళు లేరు. కానీ దేవుని ఆత్మ ఎవరిలో ప్రవేశిస్తాడో, ఆ పరిశుద్ధుని ఆత్మ ఎవరు పొందుతారో, ఎవరు కలిగి ఉంటారో వారిలో ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, రాతి గుండె కఠినమైన హృదయం తీసేసి ప్రేమ కలిగిన హృదయంగా, జాలిపడే హృదయంగా, యథార్థమైన హృదయంగా, మెత్తడి హృదయంగా మార్చగలిగిన శక్తి ఆ దైవ శక్తికే ఉందని, ఆ దైవ ఆత్మే మనిషిని పాపము నుండి విడిపించి నూతనమైన స్వభావము కలిగిన వ్యక్తిగా మారుస్తుందని మనం అందరం గుర్తిస్తాం. గమనించండి, నేను యేసును నమ్మాను, యేసును నమ్మవలసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. యేసును నమ్మిన వాణ్ణి యేసును గురించి చెప్తూ ఉన్నాను. గమనించండి, గొంగళ పురుగు స్వభావం మారింది, ప్రవర్తన మారింది, దాని రూపం కూడా మారింది. ఎప్పుడు అంటే అది పరివర్తన చెందినప్పుడు. ఎప్పుడు అంటే అది రూపాంతరము చెందినప్పుడు. పరివర్తన చెంది రూపాంతరము పొందింది చీతాకొక చిలుకగా. అసలు గొంగళ పురుగు కానీ చీతాకొక చిలుక కానీ పోలిస్తే పోలికలు ఎక్కడా కూడా కనిపించవు. ఆహా, యేసు ప్రభువును నమ్మిన వారు నూతన స్వభావాన్ని కలిగి ఉంటారా? ఇదివరకు ఎటువంటి ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి అయినా యేసుని నమ్మేటప్పటికీ, యేసు క్రీస్తు యొక్క ఆత్మ వారిలోనికి వచ్చేటప్పటికీ వారు ఎంతో వాళ్ళు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారని, మంచి స్వభావం కలిగిన వారుగా ఉంటారని మనం జ్ఞాపకం. ఎప్పుడు దేవుని ఆత్మ మనిషిలోనికి ప్రవేశిస్తుంది అని మనం చూస్తే, ప్రియులారా,
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో రాయబడింది, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వెడల వాడు నాతోనూ నేను వానితోనూ కలిసి భోజనము చేస్తాను అని చెప్పాడు. ప్రియులారా, దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది అని అంటే, ప్రియులారా, దేవుని సేవకుల నోటిలో నుండి బయలు వెళ్ళేదే దేవుని వాక్యం. ఈనాడు దేవుని చేత పిలువబడి, ఏర్పాటు చేయబడి, ప్రత్యేకించబడి, అభిషేకించబడి, లోకానికి వేరై తన యొక్క ఉద్యోగాలను విడిచి, తన యొక్క ఆధిక్యతలను విడిచి, కుల ఆచారాలను విడిచి, లోక ఆచారాలను విడిచి, తన జీవితాలను సమర్పించుకొని దేవుని కొరకు నిలువబడి దేవుని సత్య సువార్తను లోకానికి ప్రకటించాలని ఎంతో దైవజనులు దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పిలువబడి ఉంటున్న దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు, నీ హృదయము తెరవబడినప్పుడు దేవుని ఆత్మ స్పిరిట్ నీలోనికి ప్రవేశిస్తుందని, దేవుడే ఆత్మస్వరూపిన దేవుడే వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడని, ఆనాడు నోవాహు దినాల్లో ఆత్మరూపంగా వెళ్ళి 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించారో, ఈ అంత్య దినాల్లో కూడా దైవ సేవకుల ద్వారా, ఈ ఛానల్స్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. ఎవరైతే ఆయన స్వరం వింటారో, స్వరం విని లోబడతారో, విశ్వసిస్తారో, ఆయన చేర్చుకుంటారో, ఆయన వారిలోనికి వస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనం చదివితే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని వాక్యం వ్రాయబడింది. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుంది అని మనం చూస్తే, ఆత్మ అంటే ఏంటి అని అంటే, దేవుడే ఆ ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు? మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. అందుకే 1 కొరింథీ 3:16 ప్రకారం, అలాగే 6:19 ప్రకారం మనం చదివితే, పరిశుద్ధ ఆత్మకు మన దేహము ఆలయమని మనం గుర్తిస్తాం. ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యానికి లోబడిన వారు ఖచ్చితంగా వారి స్వభావాన్ని మార్చుకుంటారు. వారిలో దేవుడు నివసిస్తాడు అని వాక్యం రాయబడింది. ప్రియులారా, దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వారిలో దేవుడు ఉంటాడని గుర్తించండి. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు ఒక విషయాన్ని మనకు చెప్పడం, బోధించడం జరిగింది. ఏమిటంటే, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి చోటు లేదు. భూమి మీద నక్కలకు కూడా బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి చోటు లేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాలని, ఎంతోమంది హృదయాన్ని తాకాలని, ఎంతో మందిలోనికి ప్రవేశించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున వాళ్ళ హృదయాలు మూయబడి ఉన్నాయి, వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, వాళ్ళ గుండెలు రాతి గుండెలుగా ఉన్నాయి. ఎంత వాక్యమును ప్రకటించినా కూడా, ఆ శక్తి కలిగిన వాక్యము వారి యొద్దకు వెళ్ళినా కూడా వారు హృదయాన్ని తెరవలేకపోతున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దేవుణ్ణి వారి హృదయంలో, వారి జీవితంలో ఉంచుకోలేకపోతున్నారు. ప్రియులారా, ఎంత విచారం! వాళ్ళ హృదయంలో ద్వేషం ఉంటుంది, వారి హృదయంలో మత్సరం ఉంటుంది, వాళ్ళ హృదయంలో పగ ఉంటుంది, వాళ్ళ హృదయంలో తంత్రాలు ఉంటాయి, వాళ్ళ హృదయాల్లో ద్వేషాలు ఉంటాయి. పాపముతో నిండిపోయిన హృదయంలోనికి దేవుడు ఎప్పుడు ప్రవేశించగలడు? ఎలాగ ప్రవేశించగలడు? దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, వారి హృదయం తెరిచినప్పుడు దేవుని ఆత్మ వారిలో నివాసం చేయాలని, వారి దేహాన్ని దేవుని ఆలయముగా మార్చాలని, వారిని స్వభావాన్ని మార్చాలని, వారి ప్రవర్తనను మార్చాలని, వారి జీవితాన్ని మార్చాలని, వాళ్ళ అడుగుజాడలను యేసుక్రీస్తులు నడిపించుకొని నిత్య జీవము వారిలో ఉంచాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున మానవుడు హృదయము రాతి గుండెగా మారిపోయినట్లు మనము వింటున్నాం, మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనకి కొన్ని విషయాలు మనం నేర్చుకోవలసినటువంటి విషయం. మనలోనికి వస్తే దేవుని ఆత్మ ఏం జరుగుతుందంటే, యోహాను 16:13 వచనం ప్రకారం మనం చదివితే, ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ
మనలోనికి వచ్చినప్పుడు మనము సర్వసత్యములోనికి నడిపించబడతాం. సత్యము వేరు, సర్వసత్యము వేరు. సత్యము అసత్యము. సర్వసత్యములోనికి వెళ్ళాలి, సంపూర్ణమైన సత్యములోనికి వెళ్ళాలి. సంపూర్ణమైన సత్యములోనికి వెళ్ళాలి అంటే మనము దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనము సర్వసత్యములోనికి వెళ్ళగలము. ఆ సర్వసత్యములోనికి వెళ్ళాలి అంటే మనంతటికి మనం వెళ్ళలేము. ఎవరూ మనల్ని నడిపించలేరు. ఏ వ్యక్తి మనల్ని నడిపించలేడు. ఏ బోధకుడు మనల్ని నడిపించలేడు. ఏ గొప్ప వ్యక్తి మనల్ని నడిపించలేడు. దైవ శక్తి మాత్రమే, దైవ ఆత్మ మాత్రమే మనిషిలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటాడు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకుంటాడు. పాపమును గురించి ఒప్పుకుంటాడు. పాపమేదో పరిశుద్ధత ఏదో తెలుసుకుంటాడు. అపవిత్రత ఏదో పవిత్రత ఏదో తెలుసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకము చేసుకోవాలని కోరుతున్నాను. ఒక మానవుడు మరొక మానవుని నడిపించలేడు సర్వసత్యములోనికి. ఒక మతము మరొక మతాన్ని నడిపించలేదు సర్వసత్యములోనికి. ఒక బోధకుడు మరొక వ్యక్తిని సర్వసత్యములోనికి నడిపించలేదు మరొక వ్యక్తిని. ఒక కులము మరొక వ్యక్తిని మరి నూతనమైన సర్వసత్యములోనికి నడిపించలేదు ఒక వ్యక్తిని. కానీ దేవుని ఆత్మ మాత్రమే అతన్ని సర్వసత్యములోనికి నడిపించగలదు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, అంతేకాదు రోమా 8 ప్రకారం మనం చదివితే ఎవరిలోనైనా క్రీస్తు యొక్క ఆత్మ వానిలో ఉండకపోతే ఎవరి ఆత్మ అని అంటే, ఇప్పుడు గమనించండి, ఈ యేసు ఎవరు అని మనం చూస్తే, హూ ఈజ్ జీసస్, ఎవరు ఈయన అని మనం చూస్తే, క్రీస్తు యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వాడు ఆయన వాడుగా మారతాడు. అనగా వాడు దేవుని బిడ్డగా మారతాడు. ఈ రోజున మానవుని హృదయాల్లో సైతాను ఆత్మ ఉంది, దుర్రా ఆత్మ ఉంది, అపవిత్ర ఆత్మ ఉంది. కానీ దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దైవ సంబంధమైన బిడ్డలుగా ఉంటారని, దేవుని ఆత్మ చేత ముద్రించబడతారని, వారే దేవుని కుమారులని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం నేర్చుకుంటాం. ఎవరిలోనైనా దేవుని ఆత్మ లేకపోతే వాడు దురాత్మకు సంబంధించిన వాడని, సైతానుకు సంబంధించిన వాడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, దేవుని ఆత్మ నివసిస్తుందా నీలో? దేవుని సర్వసత్యములకు నడవగలుగుతున్నావా? దేవుడు నీ స్వభావాన్ని మార్చాడా? దేవుడు నీ ప్రవర్తనను మార్చాడా? దేవుడు నీ మనసును మార్చాడా? నీ కఠినమైన హృదయాన్ని తీసివేసి దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడా అని మీరు గమనించాలి. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనము ఆయన వారిగా మారిపోతాం. క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా మారిపోతాం, సర్వసత్యములోనికి నడుస్తాం. ఎవరి ఆత్మ ఇంతకీ అది అని అంటే, సృష్టిని చేసిన ఆత్మే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళితే, దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను అని వ్రాయబడింది. అదే ఆత్మ వెలుగు కలుగునుగాక అని వెలుగును కలిగించింది. దేవుని యొక్క ఆత్మ అక్కడ మాట్లాడింది, స్వరమెత్తి మాట్లాడింది. ఏమని? వెలుగు కలుగునుగాక, ద వర్డ్ ఆఫ్ గాడ్, వెలుగు కలుగునుగాక అని పలికింది. ఆ వాక్యము ఎవరు అని మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారం మనం చదివితే, ఆయనే వాక్యమై ఉన్న దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించినట్లు మనం చూస్తాం. దేవుని ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, ఆ ఆత్మే దేవుడై ఉన్నాడని, ఆ దేవుని ఆత్మే స్వరమని, ఆ స్వరమే దేవుని వాక్యమని, ఆ వాక్యమే శరీరధారిగా లోకానికి వచ్చిందని ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, ఆయన ఆత్మ, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు జీవిస్తూ శిష్యులతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుంటే,
అక్కడ ఈ విధంగా వ్రాయబడింది, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు కనుక మీరు ఆయనను ఎరగరు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును అని రాయబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఎరిగి ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అని. దేవుని ఎరిగినటువంటి బిడ్డలు క్రైస్తవ జనాంగానికి సవాల్గా ఈ వాక్యం రాయబడింది. ఏంటి అనంటే, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మ ఏమై ఉంది? వాక్యమై ఉంది. ఆ వాక్యము ఏమైంది? శరీరాన్ని ధరించుకొని 33 సంవత్సరాలు పాప మానవాళి కోసం, పాపం చేసిన మానవాళ్ళందరి కోసం వాళ్ళని విముక్తులుగా చేయటానికి, నిత్యరాజ్యము ఇవ్వటానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవిస్తూ తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను మీతోనూ ఉంటాను, నేను మీలోనూ ఉంటాను, నేను మిమ్మల్ని విడవను, ఎన్నడను ఎడబాయనని చెప్తూ ఉంటున్నాడు. కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని అనాథలుగా విడవడు. దేవుని నమ్మిన వారు ఒంటరి వారు కాదని, దేవుని నమ్మిన వారు అనాథలు కాదని, దేవుని నమ్మిన వారు దిక్కులేని వారు కాదని, దేవుని నమ్మిన వారు విడవబడిన వారు కాదని, దేవుడు నమ్మిన వారు శాపగ్రస్తులు కాదని, దేవుని నమ్మిన వారు దేవుని బిడ్డలని మీరు గుర్తించటానికి ఈ వాక్యము సందేశాన్ని మీకు అందిస్తూ ఉంటున్నాను. కనుక దేవుని బిడ్డలుగా మనం మార్చబడ్డాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. మన ఒంటరి వారిమి కాదు. దేవుడు మనలో ఉండాలని ఎల్లప్పుడూ ఆయన కోరుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, మీరు వినండి, దేవుడు నీలో ఉండాలి అని నువ్వు కోరుకో. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ మీలో నివసించినట్లయితే మీరు దేవుని బిడ్డలుగా వింటారు. ఆయన రాకడలో ఎత్తబడే వ్యక్తులుగా మీరు వింటారు అని మీరు గుర్తించాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటామని, ఆత్మానుసారమైనటువంటి మార్గాల్లో నడుస్తామని, ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటామని రోమా 8:5, రోమా 8:9 మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందా? దేవుని ఆత్మ ఉన్నాడని మీకు తెలుసా? దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మశక్తి అని మీకు తెలుసా? శరీరము కేవలము నిష్ప్రయోజనము, దేవుని ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది అని మీకు తెలుసా? క్రైస్తవ జనాంగం రక్షణ పొందితే, బాప్తిసం పొందితే చాలు, చర్చికి వెళితే చాలు, మన ఇష్టానుసారంగా తిరిగితే చాలు. కాదు కాదు కాదు, నీవు దేవుని బిడ్డగా మారాలి. దేవుని ఆత్మ నీలో నివసించాలి. నువ్వు ఒంటరివాడిగా ఉండకూడదు, నువ్వు సర్వసత్యములో నడవాలి అని దైవ సందేశము ద్వారా మీరు విన్నారు. కనుక విననటువంటి వాక్యము మీ హృదయంలో నింపుకొని, ఈ రోజైనా దైవ బిడ్డగా మీరు మారకపోతే, వాక్యానుసారమైన అడుగుజాడలో నడవకపోతే, దేవుని స్వరం వింటున్న మీరు దేవుని మీరు చేర్చుకున్నట్లయితే ఇప్పుడే మీ యొక్క స్వభావం మారిపోతుంది. ఇప్పుడే మీ మనసు మారిపోతుంది. ఇప్పుడే మీకు ప్రవర్తన మారిపోతుంది. ఇప్పుడే నీవు దేవుని బిడ్డగా మార్చబడతావు. ఇప్పుడే దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా, అనాథగా విడిచిపెట్టుకోకుండా ఆయన మార్గంలో, అనగా నిత్యరాజ్యము మార్గంలో ఆయన నడిపిస్తుంది. ప్రభు ఈ వాక్యాన్ని మీ హృదయములో నింపి బలపరుసునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీరు నిజంగా ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ప్రభువుని మీరు ఆహ్వానించండి. ప్రభువా, చెడు హృదయం నాలో ఉండకూడదు, రాతి హృదయం నాలో ఉండకూడదు. క్రీస్తు యొక్క ఆత్మ నాలో నివసించాలి. సృష్టికర్తని దేవుడు నాలో నివసించాలి. నేను ఈ రోజు నుంచి సర్వసత్యంలో నడవాలని కోరుకుంటున్నాను. మెత్తని హృదయం కావాలని కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన హృదయం కావాలని కోరుకుంటున్నాను. దయచేసి నీ ఆత్మసారమైన బిడ్డగా నీవు ఎల్లప్పుడూ నాతో ఉండే వ్యక్తిగా ఉండమని, ఆ శక్తి నాలో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఎవరైతే
ఈ వాక్యం విన్నారు తండ్రి, వాక్యం విని తన జీవితాన్ని సమర్పించుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, నీవు కావాలని కోరుకుంటున్నారు, ఎవరు ఆహ్వానిస్తున్నారు, వారిలోనికి యేసు యొక్క శక్తి ఇప్పుడే ప్రవేశించినట్లు, యేసు క్రీస్తు యొక్క ఆత్మ వారిలో ప్రవేశించి నీ కట్టడలు అనుసరించే బిడ్డలుగా, నీ నీతి మార్గములు నడిచే బిడ్డలుగా నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎవరు ఏ వ్యాధితో, బాధతో, ఇరుకుతో, ఇబ్బందితో, శోధనతో ఉంటున్నారో ప్రభువా, వారిని ఇప్పుడే విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తిని వారికి పంపించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మచేత వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా వారిని మీరు తాకి స్వస్థపరిచి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఈ వాక్యము ద్వారా మీరు సంతోషించినట్లయితే, మీరు మాతో కూడా మీ సంతోషాన్ని పంచుకోండి. మేము కూడా మీతో కలిసి ప్రభుని స్తుతిస్తాం. ప్రభు నామంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన సలహాలు, మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి. ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, మేము రాసినటువంటి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్ ద్వారా కానీ మీరు తెలియజేయండి. ఇంకా ఏమైనా వివరాలు మీకు ఏమైనా కావాలంటే మాకు తెలియజేయండి. తప్పకుండా మీకు ఏ విషయమైనా కూడా మేము మీతో సహకారులుగా ఉండగలం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు యేసు ఎవరని సందేశాన్ని విన్నారు కదండి. ఈ యొక్క కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించుటకు మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని మేము నమ్ముచున్నాం. ఇంకా యేసు ఎవరు అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సుచిత్ర సర్కిల్, హౌస్ నెంబర్ 8-340, MNR నగర్, హైదరాబాద్ 67. మా ఆరాధన సమయములు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, రెండవ ఆరాధన 10:30 గంటల నుండి 1 గంట వరకు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మరి యొక్క స్థలము చింతల్ దీనగర్ షాదీ థియేటర్ ప్రక్కన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. మరి యొక్క స్థలము చర్చి గాగిలాపూర్ చైతన్యనగర్ కాలనీలో ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.